సో ఈరోజు డే 2 ఆఫ్ మై క్లాస్. డే 2లో పెన్సిల్ హోల్డింగ్ చెప్తాను. పెన్సిల్ హోల్డింగ్ నార్మల్గా అందరూ ఇలా పట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పట్టుకుంటారు. అండ్ డ్రాయింగ్లో ఎలా పట్టుకోవాలో నేను ఇవాళ చెప్తాను. ఇలాగే పట్టుకోవాలని కాదు, మన ఫింగర్స్కి ఫోర్స్ లేకుండా ఎలా పట్టుకోవచ్చో చెప్తాము. ప్రస్తుతానికి డార్క్ షేడ్స్ దగ్గర మన ఫింగర్స్తో పెన్సిల్ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. అండ్ డార్క్ షేడింగ్ నార్మల్గా యూస్ చేయవచ్చు. ఇది డార్క్ షేడింగ్ దగ్గర I can show it and the pencil HB. Next 6B. డార్క్ షేడింగ్ దగ్గర పెన్సిల్ ఇక్కడ హోల్డ్ చేశాను, నార్మల్గా హోల్డ్ చేశాను. అండ్ ఇప్పుడు లైట్ షేడింగ్ దగ్గర నార్మల్ పెన్సిల్ ఎలా యూస్ చేస్తారు. లైట్ షేడింగ్ కొంచెం గ్యాప్ ఇచ్చా, ఇందాక ఇక్కడ పట్టుకున్నా, ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చా. లెట్ మీ షో. ఇలా పట్టుకోవచ్చు. అండ్ ఇంకొంచెం గ్యాప్ వెనక్కి ఇచ్చా, ఫింగర్స్కి పెయిన్ ఉండకుండా ఉంటుంది. నేనైతే బేసిక్ క్లాసెస్ చెప్తున్నాను, నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా దూరంగా పట్టుకుంటున్నాం. డార్క్ షేడింగ్లో ఇంత లెంత్ తీసుకొని గీయాలని చూపిస్తా. పెన్సిల్ ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేయండి అండ్ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయండి. లైక్ దిస్. టైం ఎక్కువ పట్టడం, వెంటనే షేడింగ్ అయిపోయింది. కంపేర్ టు దిస్ ఇది మారింది. నెక్స్ట్ లైక్ దిస్. ఇది కొంచెం వెనక్కి పట్టుకున్నా, ఇది ఇంకా దూరానికి అయితే. మీకు కొంచెం డార్క్నెస్ కావాలంటే ఇంకెక్కువ ఫోర్స్ అప్లై చేయండి. ఇప్పుడు నేను నార్మల్ పెన్సిల్తో చూపించాను, ఇప్పుడు హెచ్బి పెన్సిల్తో చూపిస్తా. హెచ్బి పెన్సిల్తో చూపిస్తా. డార్క్ షేడింగ్ చూపిస్తా. ఫస్ట్ పెన్సిల్ ఇంకే పట్టుకోండి, హోల్డ్ చేయండి. సారీ, కంఫర్ట్ కలేదు. లైక్ దిస్. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కువ డార్క్గా గీయవచ్చు, కొంచెం లైట్గా ఫోర్స్ అప్లై చేస్తే లైట్గా కూడా గీయవచ్చు. కానీ కొంచెం హ్యాండిల్ పెయిన్ వచ్చింది ఖచ్చితంగా. ఒకవేళ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పెన్సిల్తో ఈ షేడింగ్ చూపిస్తా. హెచ్బి పెన్సిల్తో ఫస్ట్ ఇక్కడ నేను నార్మల్గా ఇందాక ఇక్కడ పట్టుకున్నాను డార్క్ షేడింగ్ దగ్గర, ఇప్పుడు కొంచెం వెనక్కి పట్టుకున్నాను. ఇంకొంచెం వెనక్కి పట్టుకొని డ్రా చేద్దాం. నెక్స్ట్ ఇంకొంచెం వెనక్కి పెట్టుకొని ఇక్కడ అక్కడ కొంచెం స్పేస్ తక్కువ ఉంది. ఎక్కువ వెనక్కి ఎక్కువ పట్టుకుంటే ఫ్లెక్సిబుల్ అనేది పెరిగిద్ది. నేను ఇప్పుడు ఈ పేపర్ మొత్తం లైట్గా డ్రా చేయాలనుకుంటున్నా. సో ఇలా వెనక్కి పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. సో పెన్సిల్ హోల్డింగ్ అయితే అర్థమవుతుంది కదా. బేస్లో ఇప్పుడు నేను హెచ్బితో ట్రై చేశాను, నార్మల్ పెన్సిల్తో ట్రై చేశాను. అండ్ మీరు ఇంకొన్ని పెన్సిల్తో ట్రై చేయండి. మీ దగ్గర లేకపోతే నార్మల్ పెన్సిల్తోనే ట్రై చేయండి. పెన్సిల్ హోల్డింగ్ అనేది చాలా మెయిన్ డ్రాయింగ్లో. మనం ఎంతసేపు వేసినా కూడా మన ఫింగర్స్కి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు. సో పెన్సిల్ హోల్డింగ్ అనేది మెయిన్. ఖచ్చితంగా
ఒక 1 డే గానీ, లేకపోతే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నేనైతే 1 డే సరిపోయిద్దనుకుంటున్నా. సో, ఇదైతే డే 2 క్లాస్. అందరూ ప్రిపేర్ అవ్వండి. లాంగ్ అవ్వకూడదని ఎక్కువేమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మెయిన్ పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ టిప్స్ చెప్తా అన్నా గదా! మెయిన్ టిప్ ఏంటంటే పెన్సిల్ ఎప్పుడూ షార్ప్‌గా ఉంచుకోండి. చిన్న డీటెయిల్స్ దగ్గర. ఇప్పుడు కొంచెం నార్మల్‌గా ఉన్న కంపేర్ టు దిస్ ఇది షార్ప్‌గా ఉంది. ఇది షార్ప్‌గా ఉంది. ఇది అంటే షార్ప్‌గా లేదు. సో, చిన్న చిన్న డీటెయిల్స్ దగ్గర ఇదనేది కొంచెం బావుంటుంది. అండ్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో, ఎప్పుడు పెన్సిల్ షార్ప్‌గా ఉంచుకోండి. అంటే ఇవాళ క్లాస్‌లో. రేపటి క్లాస్‌లో స్ట్రెయిట్ లైన్స్ చెప్తాను. అండ్ కర్వ్ లైన్స్ చెప్తాను. సో, రేపటి క్లాస్ కోసం వెయిట్ చేయండి.